హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే జెప్టో డే 3. 3 రోజులు రాలేను, కొంచెం ట్రిప్ ఉండే, ద్వారకా ట్రిప్ పోయి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశా. ఈరోజు డే 3 అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అయితే కొడుతున్నా. ఇది 1.1 కిలోమీటర్ పడ్డది. చూద్దాం గైస్, మన ఫస్ట్ ఆర్డర్ అయితే అయిపోయింది డే 3లా. ఇప్పుడు మళ్ళీ నేను స్టోర్కి పోతున్నా. ఈరోజు అయితే నేను డైరెక్ట్ ఆఫీస్ నుంచి స్టోర్కి వచ్చేసా. ఎందుకంటే 3-4 డేస్ నుంచి చేయలేను కాబట్టి డెలివరీ. డైరెక్ట్ ఆఫీస్ నుంచి స్టోర్కి వచ్చి, స్టోర్ రాగానే ఫస్ట్ ఆర్డర్ పడ్డది మనకి. ఆర్డర్ పడంగానే 1 కిలోమీటరే వచ్చేసా. ఇక మళ్ళీ ఇంకో ఆర్డర్ వేసి మళ్ళీ ఇంటికి పోతా. మళ్ళీ ఇంటికి పోయి జర ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆర్డర్లు వేస్తూనే ఉంటా గైస్. ఈరోజు చూద్దాం డే 3లో ఎన్ని ఆర్డర్లు వేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకటే ఆర్డర్ డెలివరీ చేశా. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్లు అయితే పడతలేవు. అందుకే కొంచెం మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి పోలేను కదా, ఇంటికి పోయి మళ్ళీ వద్దామని చూస్తున్నా. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా గైస్. మళ్ళీ వస్తా ఫ్రెష్ అప్ అయ్యి 10 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటే ఆర్డర్ వేసా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే 3. ఇప్పుడైతే ఒక ఆర్డర్ వేసి మళ్ళీ ఇంటికి పోయి 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక స్టోర్ కాడికి పోతున్నా, జెప్టో స్టోర్కి. చూద్దాం ఈరోజు ఎన్ని ఆర్డర్లు వేస్తామో. ఇదైతే పెట్రోల్ 300 కొట్టించా. 300 అయితే పెట్రోల్ కొట్టించి ఇప్పుడు మళ్ళీ జెప్టో స్టోర్కి అయితే పోతున్నా నేను. చూద్దాం ఈరోజు ఎన్ని ఆర్డర్లు కొడతాం డే 3లో. సెకండ్ ఆర్డర్, 2 ఆర్డర్లు పడ్డాయి ఒకటేసారి మనకి. 2 ఆర్డర్లు పడడం మనకే మంచిది. ఎందుకంటే నియర్ బై ఉంటే 2 ఆర్డర్లు ఒకటేసారి ఇస్తాడు మనకి. ఒక ఆర్డర్ డెలివర్ చేసి ఇంకో ఆర్డర్ నియర్ బై ఉంటుంది, సెకండ్ ఆర్డర్ గిట్ట డెలివర్ చేయాలి. ఇలా తగ్గడం మనకే మంచిది. ఇక 2 ఆర్డర్స్ లెక్క కౌంట్ పడుతుంది. ఇక ఎక్కువ ఆర్డర్లు వేస్తే మనకి ఇన్సెంటివ్స్ గిట్ల వస్తాయి. ఇప్పుడైతే మనం సెకండ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్నాం, 15 ఐటమ్స్ ఇందులో. ఈ డెలివరీ చేసి ఇక థర్డ్ ఆర్డర్ కోసం వెళ్ళాలి. ఫ్రెండ్స్, సెకండ్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసా. ఇప్పుడు థర్డ్ ఆర్డర్ ఇదే సొసైటీలో పక్క బిల్డింగు. ఇప్పుడు థర్డ్ ఆర్డర్ గిట్ట డెలివరీ చేసేస్తా. నేను కిందనే పెట్టి వచ్చా. అది కింద పెట్టి వాచ్మెన్ కాడ పెట్టొచ్చి థర్డ్ ఆర్డర్ వాచ్మెన్ కాడ పెట్టా నేను. ఈ థర్డ్ ఆర్డర్ గిట్ట ఇప్పుడు డెలివరీ చేసేస్తా. మనకు టోటల్ ఈరోజు 3 ఆర్డర్స్ జల్దీ అయింది. 3 ఆర్డర్స్ అయితే అయినాయి. ఇప్పుడు 4th ఆర్డర్ కోసం వెయిటింగ్. 3 ఆర్డర్స్ అయినాయి. మళ్ళీ డబల్ ఆర్డర్ పడ్డది. మంచిది మనకి డబల్ ఆర్డర్. గాయస్, మళ్ళీ 2 ఆర్డర్లు జరిగిండే. ఇప్పుడు ఒకటి ఆర్డర్ డెలివరీ చేసేసా, ఇంకోటి బిల్డింగ్లో డెలివరీ చేసేసా ఇప్పుడే. ఇప్పుడు టోటల్ మనకి 5 ఆర్డర్స్ అయినాయి ఈరోజు. రోజు నేను 2-3 ఆర్డర్లే చేసేది. ఇప్పుడైతే ఈరోజు 5 ఆర్డర్స్. ఎందుకంటే 1 by 1 మల్టిపుల్ ఆర్డర్స్ జరుగుతున్నాయి. ఆన్ ద వేలో ఇచ్చేసేయాలి. ఒక ఆర్డరు ఆ బిల్డింగ్లో ఉందనుకో, ఇంకో ఆర్డరు ఈ బిల్డింగ్లో ఉంటుంది. అట్లా డబుల్ ఆర్డర్, మల్టీ ఆర్డర్ పడుతుంది. ఇప్పుడైతే మొత్తం మనవి 5 ఆర్డర్లు అయినాయి. ఇప్పుడైతే 6వ ఆర్డర్ ఇది. చూద్దాం. ఇప్పుడు అసైన్ అయితే అయింది, ఇంకా బిన్లోకి రాలేదు, ఇంకా టైం పడుతుంది. గైస్, ఇది మన 6th ఆర్డర్ ఈరోజు. జెప్టో థర్డ్ డే, 27th ఫ్లోర్ పోవాలి. ఇప్పుడైతే టైం అరౌండ్ 9 అయింది. చూద్దాం. ఇంకొక ఆర్డర్ కొట్టినాం అనుకో 7 ఆర్డర్స్ అయితే ఇక ఇన్సెంటివ్ లాక్ వస్తుంది. లాక్ అది ఓపెన్ అయిపోతుంది, ఇన్సెంటివ్ ఇట్లా వస్తుంది మనకి. చూద్దాం దీని తర్వాత. గైస్, ఇప్పుడైతే టోటల్ 8 ఆర్డర్లు అయినాయి ఈరోజు డే 3. ఇక 8 ఆర్డర్లు అయినాయి. టైం అరౌండ్ 9:30 అవుతుంది. చూద్దాం. ఇప్పుడు పోయి ఒక ఆర్డర్ వేద్దామా లేకపోతే ఇంటికి పోదామా. 9:30 అవుతుంది. ఇంటికి అంచలేట ఫోన్ వస్తుంది, డైరెక్ట్ ఇంటికే పోదాం ఇక. ఓకే గైస్, డే 3 అయితే ఇలా ముగిసింది 8 ఆర్డర్లతోటి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్.